దేశవ్యాప్తంగా సార్వత్రిక సమరం చివరి దశకు చేరింది. రేపు ఆఖరి దశ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. శనివారం 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 ఎంపీ స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. మొత్తం 904 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రేపటి పోలింగ్కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 6 విడతల్లో 486 ఎంపీ సీట్లకు పోలింగ్ జరిగింది. మొత్తం 543 స్థానాలకు జూన్ 4న ఒకేసారి కౌంటింగ్ నిర్వహించనున్నారు. చివరి విడత పోలింగ్లో భాగంగా పంజాబ్లోని మొత్తం 13, హిమాచల్ ప్రదేశ్లోని 4 ఎంపీ స్థానాలకు ఒకేసారి పోలింగ్ నిర్వహిస్తోంది ఈసీ. అలాగే బీహార్లోని 8 లోక్సభ స్థానాలకు, జార్ఖండ్లోని 3, ఒడిశాలోని 6, యూపీలోని 13 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్లోని 9 ఎంపీ స్థానాలతో పాటు చండీగఢ్ సీటుకు తుది దశలోనే పోలింగ్ జరగనుంది. ఇక మరోవైపు ఒడిశాలోని 42 అసెంబ్లీ స్థానాలకు కూడా జూన్ 1న పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. రేపటి పోలింగ్లో పలువురు ప్రముఖులు పోటీలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్, హమీర్పూర్ నుంచి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బరిలో ఉన్నారు. అలాగే గోరఖ్పూర్ నుంచి నటుడు రవికిషన్, డైమండ్ హార్బర్ నుంచి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీ చేస్తున్నారు. ఇక జరిగే చివరి విడత పోలింగ్తో సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. దీంతో పోలింగ్ ముగిశాక సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. మరోవైపు జూన్ 4న ఎన్నికల ఫలితాలు ప్రకటించనుంది ఎన్నికల సంఘం.